ఈ తోట తన గుడ్లను తానే దొంగిలించి వాటిని పాముకి ముందుంచుతుంది. ఆ పాము క్షణం కూడా ఆలస్యం చేయకుండా వాటిని తినేస్తుంది. ఇక్కడ తోటి తన ఖాళీ గూడు వద్ద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా నెలలుగా జరుగుతోంది. ఒకరోజు ఆ పాము 4 పిల్లలను పుట్టిస్తుంది. దాంతో పాముకి చాలా ఆకలి వేస్తుంది. ఇక్కడ తోటి తన గూడు వద్ద నిద్రపోతూ ఉంటుంది. ఆ పాము ఆకలితో ఆ చెట్టుపైకి ఎక్కి తోటిని తన ఆహారంగా చేసుకుంటుంది. అప్పుడే తోట తన భార్యకు తినడానికి ఒక ఆపిల్ తీసుకువస్తాడు, కానీ గూడు వద్ద అదే పామును చూసి తోట ఊపిరి ఆడదు. తన రక్తంలో ప్రతీకారం భావన ఉప్పొంగుతుంది, కానీ అతను ఒంటరిగా ఏమీ చేయలేడు. కాబట్టి సహాయం కోసం అతను గద్ద వద్దకు వెళ్తాడు. తోట గద్దకు తన మొత్తం కథ చెబుతాడు. గద్ద ఆ పాము పేరు వినగానే ఆశ్చర్యపోతూ వణుకుతుంది మరియు తోటాకు ఏమీ చెప్పకుండా ఎగిరిపోతుంది. కానీ తోట ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నాడు మరియు తన చివరి ఆశతో అడవిలోని రాజు సింహం వద్దకు వెళ్తాడు. అడవి రాజు సింహం తోట మాటలు విని తన భార్య పిల్లలతో ఎప్పటికీ అడవిని వదిలి పారిపోతుంది. ఇప్పుడు తోట పూర్తిగా విరిగిపోయి అక్కడే పడుకుంటాడు. అప్పుడు తన కలలో తన భార్య తోటి వస్తుంది మరియు చెబుతుంది, ఇది సాధారణ పాము కాదు, ఎందుకంటే పాము రూపంలో ఉన్న ఒక రాక్షసుడు. ఇది కేవలం అమావాస్య రాత్రి మాత్రమే తన స్వరూపంలోకి వస్తుంది మరియు ప్రతిసారి ఈ రాక్షసుడు అడవిలోని అన్ని జంతువులను బంధించి అమావాస్య రాత్రి వారికి బలి ఇస్తాడు. ఇది కేవలం రాక్షసుడి స్వరూపంలో అమావాస్య రాత్రి మాత్రమే చంపబడగలదు. అకస్మాత్తుగా తోట నిద్రలేచినప్పుడు అతని కళ్ళు మెరుస్తాయి, ఎందుకంటే మరుసటి రోజే అమావాస్య. తోట అడవిలో నుండి ఎగిరి గ్రామంలో కుక్క వద్ద నుండి తన తుపాకీ దొంగిలిస్తాడు. ఇప్పుడు తోట ఆ గుహలో ముందే కూర్చుంటాడు. ఇక్కడ రాక్షసుడు చాలా జంతువులను మరియు పక్షులను బలి ఇవ్వడానికి పట్టుకొని ఆ గుహలోకి తీసుకువస్తాడు. ఇప్పుడు తోట క్షణం కూడా వృధా చేయకుండా 6 బుల్లెట్లను దానిలో దింపుతాడు. దాంతో రాక్షసుడు అక్కడే పడిపోతాడు మరియు పింజరంలో బంధించిన అన్ని జంతువులను విడుదల చేస్తాడు. స్నేహితులారా, తోట కోసం లైక్ కామెంట్ చేయండి.